వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా 2024 డిస్కస్ చేయబోతున్నాను. ఈ టాప్ 10 నేను డిసైడ్ చేసింది కాదండి, ఒక ఎన్ఐఆర్ఎఫ్ అనే సంస్థ వాళ్ళు, ఎన్ఐఆర్ఎఫ్ అనే వాళ్ళు డిసైడ్ చేశారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్స్ ఇస్తారు, ఈ ఇయర్ కూడా ర్యాంకింగ్స్ ఇచ్చారు. సో దాని గురించే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. చెక్అవుట్ ద టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ ఏంటి, టాప్ 10 నుంచి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇలా వెళ్దాం. అలాగే మెయిన్గా ఎవరికైతే ఇది పక్కాగా అంటే మీకు ఇంటర్ అయిన తర్వాత చాలా మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకైతే పక్కాగా ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చేరాలనుకుంటున్నారు. సో దీనికైతే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో 10th వన్ వచ్చేసి అన్నా యూనివర్సిటీ చెన్నై అండి. ఇది చాలా ప్రాచీనం, అంటే ఏంటి, చాలా హిస్టరీ ఉన్న కాలేజ్ ఇది, చాలా యూనివర్సిటీ ఇది. సో అన్నా యూనివర్సిటీ అనేది ఏంటి, మెయిన్గా మనకు జాబ్ ప్లేస్మెంట్ మంచిగా ఉంటాయి, ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్మెంట్స్ ప్రకారం కావచ్చు. తర్వాత మనకు వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏమేమి కావాలో ప్రజెంట్ ఉన్నవి వాళ్ళ స్టూడెంట్లను తీర్చిదిద్దుతారు వీళ్ళు. అందుకోసమే అన్నా యూనివర్సిటీ చెన్నై అనేది చాలా ఫేమస్, టాప్ 10, అందుకే 10th ర్యాంక్ ఇచ్చారు దీనికి. తర్వాత ఐఐటి హైదరాబాద్, మన ఐఐటి హైదరాబాద్కి 9th ప్లేస్ ఇచ్చారు హైదరాబాద్. సో ఎప్పుడు ఫౌండెడ్ అంటే 2008లో. సో మనకి ఇది మెయిన్గా మనకు రీసెర్చ్, దేంట్లో రీసెర్చ్ కానీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు అండ్ ఇంజనీరింగ్ డిజైన్లో మన వాళ్ళు ఫేమస్ అండి. సో మనం వింటూనే ఉంటాం, మెయిన్గా న్యూస్లో ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ ఇది కనుక్కున్నారు, ఇన్నోవేటివ్గా ఇది చేశారు, తర్వాత ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్, ఇలా మనం వింటూనే ఉంటాం. చాలా ఇన్నోవేటివ్గా ఉంటారండి ఈ ఐఐటి స్టూడెంట్స్ అనేవాళ్ళు. తర్వాత వచ్చేసి ఐఐటి గువాహటి. సో మనకు అస్సాంలో ఉంటుంది ఇది. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేది 1924లో, 1994లో. సో మనకి ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ గురించి కావచ్చు, కంప్యూటర్ సైన్స్ గురించి కావచ్చు అండ్ ఇంజనీరింగ్ అండ్ సైనిక్ క్యాంపస్ కావచ్చు. సో మనకి ఇక్కడ మనకు మెయిన్గా బయోమెడికల్ ఇంజనీరింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ మీద బాగా ఫోకస్ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ మన ఈ కాలేజ్లో అయితే సో మెయిన్గా సో ఇదైతే మీకు సంబంధించి రిక్వైర్మెంట్ సంబంధించి ఇక్కడ మీరు చూసుకోండి. తర్వాత వచ్చేసి ఐఐటి రూర్కీ. సో ఐఐటి రూర్కీలో మనకి ఏంటి 1847 స్టార్ట్ అయింది ఇది. సో మనకు ఏంటిది మెయిన్గా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు, సివిల్ ఇంజనీరింగ్లో కావచ్చు, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ కావచ్చు అండ్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ ఇక్కడ ఫేమస్ అండి. అంటే బాగా హైలైట్ అయినాయి ఏవేంటి, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఏంటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో ఇది టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది టాప్ 6లో ఇచ్చారు. ఇంతకుముందు మనం 7th చూసాం, ఇది టాప్ 6. సో ఇక్కడ ఫండమెంటల్ సైన్సెస్ గురించి కావచ్చు, ఐఐఎస్సి ఆఫర్స్ వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఏరోస్పేస్ కావచ్చు, ఏరోస్పేస్లో మనకు ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ కావచ్చు అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇవి ఫేమస్ అండి. తర్వాత వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్ ఫేమస్. ఐఐటి ఖరగ్పూర్లో మనకు ఓల్డెస్ట్ ఐఐటి ఇది, 1951లో మనం ఇది ఏంటి ఫౌండేషన్ ఉంది. సో ఐఐటి ఖరగ్పూర్ ఆఫర్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఫ్రమ్ సివిల్ టు ఓషియన్ ఇంజనీరింగ్ కావచ్చు, విత్ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ అప్లికేషన్ మీద ఫోకస్ ఉంటుంది, నాట్ థియరీ కావాలి. ఇక్కడ మిగతా కాలేజ్లో థియరీ ఉంటుంది ఎక్కువ, మనం నార్మల్ బీటెక్ కాలేజ్లో చూస్తే ఇక్కడ ప్రాక్టికల్గా బాగా నేర్పిస్తారు కాబట్టి ఐఐటి అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. తర్వాత వచ్చేసి ఐఐటి కాన్పూర్. సో మనకి ఇక్కడ ఏంటి, లీడర్ ఇన్ ఇన్నోవేషన్ కావచ్చు, ఎంటర్ప్రినర్షిప్ కావచ్చు. ఇక్కడ మనకు ఎక్కువ వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఉత్సాహపరుస్తారు దీనిలో వాళ్ళని, స్టూడెంట్స్ని ఇన్నోవేషన్లో కావచ్చు, ఎంటర్ప్రినర్షిప్లో వెళ్ళాలని. సో ఐఐటి కాన్పూర్ ప్రొవైడ్స్ ఎ డైనమిక్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ డైనమిక్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ విత్ హైలీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఇన్ మెటీరియల్ సైన్స్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు ఎక్కువ ప్రోత్సహిస్తారు. తర్వాత వచ్చేసి ఐఐటి ముంబై ఏంటి మనకి ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది 1958. సో మనకి ఏంటి మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, చాలా మంచి క్యాంపస్ ఉంటుంది. తర్వాత స్ట్రాంగ్ ప్రోగ్రామ్స్ ఇన్ కెమికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఐఐటి క్యాంపస్లు అన్నీ చాలా బాగుంటాయండి. ఆ క్యాంపస్ ఐఐటి క్యాంపస్ కావచ్చు, ఐఐటి ఫుడ్ అంటే మెస్ కావచ్చు, దానికోసమే చాలామంది చూస్తుంటారు వీడియోస్. మనకు చాలామంది షాక్ అవుతారు, ఇంత బాగుంటుందా ఐఐటి. ఒక్కసారి మీరు ఐఐటిలో సీట్ కుట్టి చూడండి, ఓకే. తర్వాత వచ్చేసి ఐఐటి ఢిల్లీ ఫేమస్ ఫర్ ఇట్స్ రీసెర్చ్ కావచ్చు, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ కావచ్చు. ఐఐటి ఢిల్లీ అనేది మనకు వేరియస్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ని మనం ప్రోత్సహిస్తుంది, టాప్ స్టూడెంట్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్లో కూడా. సో మనకి ఇక్కడ ఐఐటి ఢిల్లీ టాప్ 2లో నిలిచింది.
ఫస్ట్ ఏది ఉందని మీకు తెలుసుకోవాలందా? సో ఫస్ట్ వచ్చేసి ఐఐటి మద్రాస్ చెన్నై. సో ఇది మనకు ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్లీ ర్యాంక్ అవుతుంది టాప్ ఇంజనీరింగ్ స్కూల్ ఇన్ ఇండియా లాగా. సో మనకు ఐఐటి మద్రాస్ అనేది చాలా అవుట్స్టాండింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. మెయిన్గా కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు అండ్ డాటా సైన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. సో అందుకే టాప్ 1లో ఐఐటి మద్రాస్ చెన్నై అనేది. సో మీరు కనుక ఫస్ట్ మీరు ఒక ఎగ్జామ్ ఐఐటి జేఈఈ మీన్స్ ఇలాంటి రాసిన తర్వాత మీరు ఐఐటీలో జాయిన్ కావాలంటే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి మీరు ఏది ఎక్కువ స్పెషలైజేషన్ దేంట్లో ఉంది కూడా నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో మీరు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకైతే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకు. అదేవిధంగా మీరైతే ఇప్పటి నుంచి బేసిక్ నేర్చుకోవాలనుకుంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మన యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ కోర్సెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మీరు పెయిడ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ 1999కే ఉంటుంది. మనకు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాం కాబట్టి 1999కి మీరు ఎప్పుడైనా ఇప్పుడు పర్చేజ్ చేసుకొని ఎప్పటికైనా మీరు దాన్ని చదువుకుంటూ ఉండొచ్చు. సో మీకు కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, కోర్స్ యొక్క డీటెయిల్స్, అలాగే డెమో లింక్ ఉంటుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.